సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఓ ఫంక్షన్ హాల్లో నిర్బంధించారు. పాలమూరును ఎండబెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తున్నందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ నాయకులు. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేసీఆర్ 90% పనులు పూర్తి చేశారని, పాలమూరు ముద్దుబిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్ కు 10% పనులు కూడా చేయడం చేత కావడం లేదని విమర్శించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2.5 సంవత్సరాలతో పాలమూరు ప్రాజెక్టుల సందర్శన పేరిట సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో నిన్న ఈరోజు సందర్శన పేరిట బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ విద్యార్థులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్కు సంబంధించిన ప్రజాప్రతినిధులను ఉదయం నుంచి కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరంపర కొనసాగుతూ ఉంది. కొల్లాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని మండలాల్లో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే గలం విప్పుతారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలను సివిల్లో వచ్చినటువంటి పోలీసులు అక్రమంగా ఈడ్చుకెళ్ళి వాళ్ళు తెచ్చినటువంటి వాహనంలో ఈడ్చుకొచ్చారు. అక్కడ ఎక్కడ వాహనం తీసుకెళ్తున్నారని అడిగితే కూడా చెప్పకపోవడంతో వాగ్వివాదం దిగడంతో చివరికి ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళందరినీ కూడా ఒక నిర్బంధించినటువంటి పరిస్థితి. ప్రజాపాలన ఇక్కడ కూడా నిర్బంధాలు ఉన్నాయని చెప్తారు, కానీ ఇక్కడ నిర్బంధించి వాళ్ళు చూపించారు. ఇది ప్రజాపాలన అంటే ఇది నిర్బంధ పాలన అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్న చెప్పండి. నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ సొంత జిల్లా అని చెప్పుకోవడానికి మాకు చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సొంత ప్రాంతానికి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మాటలు చెప్పింది తప్ప ఇంతవరకు ఏది జరగలేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా కూర్చొని ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రాంత ముఖ్యమంత్రిని నిలదీస్తూ రైతులకంతా కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం. పాలమూరు రంగారెడ్డి పథకం మీద నిర్లక్ష్యం వహిస్తున్నాడని చెప్పి వచ్చే ఈ నెల 10వ తారీఖు నుంచే పాదయాత్ర చేస్తాము, ఉమ్మడి మహబూబ్ జిల్లా అంతా కూడా తిరుగుతామని చెప్పి రైతులంతా ఏకం చేస్తామని ఎప్పుడైతే చెప్పిరో అప్పుడు ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి వచ్చి రివ్యూలు చేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా ₹1 మరి ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెడతాము, ఇంత ఖర్చు పెడతామని చెప్పి చెప్పకుండా తూతూ మంత్రంగా రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అడుగుదామని చెప్పి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేమంతా కూడా కలిసి నిరసన తెలియజేస్తామంటే కూడా కనీసం నిరసన తెలుపకుండా నిర్బంధంగా, మరి ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ ఇది నిర్బంధ పాలన, పోలీసులు ఏదో ఉగ్రవాదులను చూసినట్టుగా మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్ళి వాహనంలో కూర్చోబెట్టి ఎక్కడ తీసుకుపోతున్నారు అంటే కూడా చెప్పకుండా తీసుకొచ్చి ఫంక్షన్ హాల్లో నిర్బంధించి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులు. ఈ నిర్బంధాలు మాకు కొత్త కాదు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎక్కడికక్కడ కూడా అధికార పార్టీ నేతలను అదుర్కొంటాం. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఈ పాలమూరు ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అనుకున్నాము, కానీ వీళ్ళు ప్రజాపాలన అని చెప్పుకుంటూ వచ్చిర్రు. ఇది ప్రజాపాలన కాదు, పోలీసుల పాలన, నిర్బంధ పాలన. ఈరోజు ఎంత ఘోరంగా అంటే ఒక తీవ్రవాదులను చూసినట్లు, ఒక ఉగ్రవాదులను చూసినట్టు బరబరబర ఈడ్చుకుంటా ఈరోజు ఈ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తా ఉన్నారు. మేము ఏం అడిగినాం? అయ్యా రేవంత్ రెడ్డి, పాలమూరు జిల్లా నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినవు, ఈ ప్రాంతం బిడ్డవు, ఈ ప్రాంత ప్రజలకు ఏదైనా మంచి చేయి. ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఈ పాలమూరు వలసలను మొత్తం కూడా రూపుమాపాలే, వలస అనేటోడు ఎవడు కూడా పోకూడదు, పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవ్వాలి, పాలమూరు జిల్లా పాడి పంటలతో తులతూగాలని కోరుకొని పాలమూరు ప్రాజెక్టును ఆ రోజు స్టార్ట్ చేస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు పాలమూరు ప్రాజెక్టును ఆ రోజు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిరు. మళ్ళీ అదే కోవతోటి మీ తీరు ఇప్పటి కూడా మారతలేదు. ఆ ఉద్దేశం మీదనే పాలమూరు ప్రాజెక్టును పండబెట్టాలి, ఈ ప్రాంతాన్ని ఇంకా ఎండబెట్టాలి అనే ఆలోచనతోటే పోతా ఉన్నారు. మీకు ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదు. మీకు ఎంతసేపు ఉన్నా దాచుకోవడం మీద ఉన్నటువంటి ధ్యాస ఈ ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన మీకు లేదు. దానిలో భాగంగానే మేము అడిగింది ఏమి, 90% పనులు గతంలో కేసీఆర్ గారు పూర్తి చేసిరు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా మర్రి జనార్దన్ రెడ్డి గారు కానీ, కొల్లాపూర్లో ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారి చొరవతో కానీ పనులు అనేటివి ముందట్టుకుపోయినాయి. 90% వరకు పూర్తయినాయి. ఇంకొక 10% అక్కడక్కడ ఉన్నాయి. ఆ 10%కి నిధులు కేటాయించి పూర్తి చేస్తే ఈ పాలమూరు ప్రజలు ఈరోజు పాడి పంటలతోటి తులతూగి ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు ఎదుగుతారని ఆలోచన ఉండే. ఇప్పటికి ఒట్టెం రిజర్వాయర్ చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు గత 2023 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ట్రయల్ రన్ చేసిరు. ఆల్రెడీ నీళ్ళను కూడా వదలడం జరిగింది.
ఆ 10% కంప్లీట్ చేస్తే ఒట్టెం రిజర్వాయర్లో 16 టీఎంసీలు నింపుకోవచ్చు. ఆ 16 టీఎంసీలు నీరు నింపుకుంటే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతి బీడు భూమి కూడా పారుతుంది. అదే మేము అడిగినాం, ఆ వట్టెం రిజర్వాయర్కు నీళ్ళు ఇవ్వండి, పాలమూరు ప్రాజెక్టుకు మీరు నిధులు కేటాయించండి, పాలమూరు ప్రాజెక్టును ఎంత టైం లోపల పూర్తి చేస్తారో టైం లైన్ పెట్టండి అనేసి మేము అడిగినాం. మా యువకులందరూ కూడా కలిసికట్టుగా వస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా మీ మీద యుద్ధం ప్రకటిస్తాయి. ఈ నుంచి మిమ్మల్ని అనువున ఎక్కడికక్కడ మేము అడ్డుకుంటాం. ఇంతటి తోట అయిపోలే, ముందు ఏందనేది అసలు సినిమా ముందటుందనేసి మేము తెలియజేస్తాం. మొత్తంగా చూసినట్టయితే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఈ ప్రాంతానంతా కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆ కలలను కూడా కన్నీళ్లుగా మారుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే మేము నిలదీయడానికే మా ప్రయత్నంలో మేము ఉంటే పోలీసులను మా మీదకి ఉసిగొల్పి వాళ్ళను పూర్తిగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేయించి ఫంక్షన్లో నిర్బంధించారని చెప్పేసి ఎన్ని నిర్బంధాలైనా భరిస్తాం, ఎంత త్యాగాలకైనా సిద్ధపడతాం, కానీ ఖచ్చితంగా ప్రాజెక్టు పూర్తి చేసే వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.